ఎప్పుడు ఇలా రైస్ అండ్ రోటీనే కాకుండా డిన్నర్కి అప్పుడప్పుడు సలాడ్స్ ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. మనం స్ప్రౌట్స్ని పక్కన స్టీమ్ చేసేలోపు ఆనియన్స్ అండ్ టొమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని క్యారెట్ని కూడా తురిమేసి పక్కన పెట్టేసుకుందాము. ఆల్రెడీ స్టీమ్ చేసిన స్ప్రౌట్స్ రెడీ అయిపోయాయి కాబట్టి మనం బౌల్లో స్టీమ్డ్ స్ప్రౌట్స్ యాడ్ చేసేసి కొంచెం కట్ చేసిన కుకుంబర్, ఆనియన్స్ అండ్ టొమాటోస్ యాడ్ చేసేసి కొంచెం రోస్టెడ్ పీనట్స్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ మనకి తగినంత యాడ్ చేసుకొని పైన క్యారెట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోండి. మనం స్ప్రౌట్స్ని స్టీమ్ చేయడం వల్ల అట్లీస్ట్ మనకి ఒక 2 days పడుతుంది స్ప్రౌట్స్ ప్రాసెస్ అవ్వడానికి. దీనివల్ల మనకి బ్యాక్టీరియా మొత్తం పోయి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. వీక్లీ వన్స్ స్ప్రౌటెడ్ సలాడ్ ట్రై చేయండి.